హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థాన ఉన్నతి. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే తెలుగులో బాష్పీభవన స్థాన ఉన్నతి. ఈ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, దీని యొక్క డెఫినేషన్. అదేవిధంగా లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, బాష్పపీడన నిమ్నతి. లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే బాష్పపీడన నిమ్నతి. ఈ బాష్పపీడన నిమ్నతికి అదేవిధంగా బాష్పీభవన స్థాన ఉన్నతికి మధ్య కలిగినటువంటి ఆ సంబంధాన్ని కూడా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఇంగ్లీష్లో అయితే ద రిలేషన్ బిట్వీన్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. అదేవిధంగా ఇక నెక్స్ట్ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అంశం ఏంటంటే క్యాల్కులేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది నాన్ వాలటైల్ సొల్యూట్ బై యూజింగ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. అంటే బాష్పీభవన స్థాన ఉన్నతిని కనుక తెలిస్తే మనం ఒక బాష్పశీలి ద్రావితం యొక్క అణుభారాన్ని ఏ విధంగా కనుక్కుంటాం అనేది ఈరోజు ఈ మూడు అంశాలను మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే తెలుగులో కూడా వినండి. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటే బాష్పీభవన స్థానం ఉన్నతి అంటాం. ఇప్పుడు ఈ విషయం దీని గురించి చెప్పుకునే ముందు అసలు బాష్పీభవన స్థానం అంటే ఏంటో చెప్పుకుందాం. బాయిలింగ్ పాయింట్, ద టెంపరేచర్ ఎట్ విచ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. The temperature at which the vapor pressure of a liquid is equal to the atmospheric pressure is known as boiling point of that liquid. Boiling point of that liquid. అంటే ఒక ద్రవము యొక్క బాష్ప పీడనం అనేటువంటిది ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే వాతావరణ పీడనానికి సమానంగా ఉంటుందో ఆ ఉష్ణోగ్రతనే ఆ ద్రవము యొక్క బాష్పీభవన స్థానం అంటారు. మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఒక ద్రవము యొక్క బాష్ప పీడనం అనేటువంటిది వాతావరణ పీడనానికి సమానంగా అవుతుందో ఆ ఉష్ణోగ్రతనే ఆ ద్రవము యొక్క బాష్పీభవన స్థానం అంటారు, బాయిలింగ్ పాయింట్ అంటారు. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ద వేపర్ ప్రెషర్ ఆఫ్ solvent is more than that of the vapor pressure of the solution. Vapor pressure of solvent is greater than vapor pressure of the solution. మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నామంటే మనం శుద్ధ ద్రావణి యొక్క బాష్ప పీడనం అనేటువంటిది ద్రావణము యొక్క బాష్ప పీడనం కన్నా ఎక్కువ. ఈ విషయాన్ని ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ మోర్ దాన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్. వన్స్ అగైన్ ఐ రిపీట్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ మోర్ దాన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్. కాబట్టి ఈ మనకి ఏమవుతుందంటే ద్రావణం యొక్క బాష్పీభవన స్థానం అనేటువంటిది శుద్ధ ద్రావణి యొక్క బాష్పీభవన స్థానం కన్నా ఎక్కువ. అంటే మనకి సపోజ్ T0 అనేది శుద్ధ ద్రావణి యొక్క బాష్పీభవన స్థానం అనుకుంది. ఇఫ్ T0 ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అండ్ T ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్. T అనేటువంటిది ఏంటంటే మనకి ద్రావణం యొక్క బాష్పీభవన స్థానం. మనకి ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే T ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ T0. వై? బికాస్ P0 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ P. దేర్ఫోర్ మనకి ఏమవుతుందంటే T ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ T0, వేర్ T ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్ అండ్ T0 ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. ఇక్కడ మనకి ఈ విధంగా శుద్ధ ద్రావణి యొక్క బాష్పీభవన స్థానానికి
అదేవిధంగా ద్రావణం యొక్క బాష్పీభవన స్థానానికి మధ్య కొంత భేదం ఉంటుంది. ఈ విధంగా ద్రావణము యొక్క బాష్పీభవన స్థానానికి శుద్ధ ద్రావణం యొక్క బాష్పీభవన స్థానానికి మధ్య భేదాన్నే మనం ఏమని పిలుస్తామంటే బాష్పీభవన స్థాన ఉన్నతి అంటారు. బాష్పీభవన స్థాన ఉన్నతి అంటే ఏంటంటే ఒక శుద్ధ ద్రావణికి అబాష్పశీలి ద్రావితాన్ని కలిపినప్పుడు ఆ ఏర్పడేటువంటి ద్రావణము యొక్క బాష్పీభవన స్థానం అనేటువంటిది పెరుగుతుంది. బాష్పీభవన స్థానం ఏమవుతుంది చెప్పండి? పెరుగుతుంది. కాబట్టి మనకి ఆ పెరుగుదలనే ఏమని పిలుస్తారు అంటే బాష్పీభవన స్థానం ఉన్నతి అంటారు. ఈ బాష్పీభవన స్థానం ఉన్నతిని డెల్టా టీబీతో చూస్తారు. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే టీ మైనస్ టీ నాట్. డెల్టా టీబీ అంటే ఏంటి చెప్పండి? టీ మైనస్ టీ నాట్. అది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఇంక్రీజ్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ to the solution is known as elevation in boiling point and it is donated by delta TB. దీన్నే మనం ఇంకో రకంగా చెప్పుకోవచ్చు ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ సొల్యూషన్ అండ్ ద ప్యూర్ సాల్వెంట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే రిలేషన్ బిట్వీన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. మనకి ఇక్కడ రిలేషన్ బిట్వీన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే తెలుగు మీడియంలో ఏమంటాం మీకు తెలుసు, బాష్పపీడన నిమ్నత అంటాం. బాష్పపీడన నిమ్నతకి అదేవిధంగా బాష్పీభవన స్థాన ఉన్నతికి మధ్య మనం ఇప్పుడు సంబంధాన్ని రాబడతాం. ఏంటి ఆ సంబంధం? సపోజ్ లెట్ us కన్సిడర్ T0 is the boiling point of pure solvent, T1 is the boiling point of solution 1, T2 is the boiling point of the solution 2. మనం మూడింటిని కన్సిడర్ చేద్దాం. ఒకటి ప్యూర్ సాల్వెంట్, రెండోది సొల్యూషన్ 1, మూడోది సొల్యూషన్ 2. అర్థమైందా? T0 అనేటువంటిది శుద్ధ ద్రావణం యొక్క బాష్పీభవన స్థానం అనుకుందాం. T1 అనేటువంటిది ద్రావణము 1 యొక్క బాష్పీభవన స్థానం, T2 అనేది ద్రావణము 2 యొక్క బాష్పీభవన స్థానం అనుకుందాం. ఈ బాష్పీభవన స్థానాల వద్ద ఈ ఉష్ణోగ్రతల వద్ద P0 అనేటువంటిది P0 అనేటువంటిది మరి శుద్ధ ద్రావణం యొక్క బాష్పపీడనం అనుకుందాం. అదేవిధంగా P1 అనేటువంటిది ద్రావణము 1 యొక్క బాష్పపీడనం అనుకుందాం. అదేవిధంగా P2 అనేది ద్రావణము 2 యొక్క బాష్పపీడనం అనుకుందాం. ఓకేనా? వన్స్ అగైన్ ఇంగ్లీష్ మీడియంలో at this temperature let us consider P0 is the vapor pressure of the pure solvent, P1 is the vapor pressure of the solution and P2 is the vapor pressure of the solution 2. సో మనం బాష్పపీడన వక్రాలు అంటే బాష్పపీడన వక్రాలు అనేటువంటివి మనకి ఎలా వస్తాయంటే ఉష్ణోగ్రతని x అక్షం పైన అదేవిధంగా బాష్పపీడనాలనేమో y అక్షం పైన తీసుకొని మనం గ్రాఫ్ గీస్తే ఆ కొన్ని రేఖలు వస్తాయి, కొన్ని వక్రాలు వస్తాయి. ఈ వక్రాలనే బాష్పపీడన వక్రాలు అంటారు. బాష్పపీడన వక్రాలు. ఈ వక్రాల సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే బాష్పపీడన నిమ్నతకి అదేవిధంగా బాష్పీభవన స్థాన ఉన్నతికి మధ్య సంబంధాన్ని రాబట్టవచ్చు. ఇక్కడ అదే మనం ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ రాశాడు. ఏం రాశాడంటే చూడండి ఒకసారి. ద రిలేషన్ బిట్వీన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ ద elevation in boiling point can be explained from the vapor pressure curves of solvent solution 1 and solution 2. Suppose let us take this is the x-axis, this is the y-axis, this is y-axis. T1 is the boiling point of the pure solvent, T0 is the boiling point of the pure solvent, T1 is the boiling point of solution 1, T2 is the boiling point of the solution 2. Similarly, at this temperature, P0 is the vapor pressure of the pure solvent,
P1 is the vapor pressure of the solution 1 and P2 is the vapor pressure of the solution 2. So A is the point P0 T0, P0 to T0 point, and B is the P0 T1 P0 point, T1 P0 point. C point is the T2 P0 point, T2 P0 point. Similarly, T0 P1 point, D is the T0 P1 point, T0 P1 point. Similarly, E is the T0 P2 point, T0 P2 point. So consider or write a curve on the basis of point A, this like this, and draw a curve which obtained by adding the points B, D. This is the curve, and draw a curve by connecting the points C and E. C and E. This is the another curve. అంటే ఏ కర్వ్ ఏ బిందువు గుండా ఒక వక్రాన్ని గీసాం, అదేవిధంగా బి మరియు డి బిందువును కలుపుతూ మరొక వక్రాన్ని గీశాను, అదేవిధంగా సి కామా ఈ బిందువును కలుపుతూ మరొక వక్రాన్ని గీశాను. ఇక్కడ మీరు గమనిస్తే ఏబిసి బిందువులను కలపండి, అదేవిధంగా ఏడిఈ బిందువుల్ని కలపండి. ఇప్పుడు ఏ బిందువు గుండా పోయేటువంటి కర్వ్ని మనం ఏమని పిలుస్తామంటే శుద్ధ ద్రావణి యొక్క బాష్పీడన వక్రంగా తీసుకుంటాం. అదేవిధంగా బి కామా డి ఈ రెండు బిందువుల గుండా పోయేటువంటి వక్రాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే మరి ద్రావణం 1 యొక్క బాష్పపీడన వక్రంగా పిలుస్తాం. అదేవిధంగా సి కామా ఈ బిందువుల గుండా పోయేటువంటి వక్రాన్ని ఏమో మనం ద్రావణి 2 గుండా పోయేటువంటి వక్రంగా పిలుస్తాము. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఇందులో 2 సమరూప త్రిభుజాలు ఉన్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇక్కడ ఇది ఏ పాయింట్ అండి, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్, ఇదేమో ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మళ్ళీ నేను ఒకసారి మీకు చూపిస్తాను సమరూప త్రిభుజాలు. ఇది సమరూప త్రిభుజాలండి. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్, ఇది డి పాయింట్, ఇది ఈ పాయింట్. ఇక్కడ ఏబిడి అనేటువంటిది ఒక త్రిభుజం, అదేవిధంగా ఏఈసి అనేటువంటిది ఒక త్రిభుజం. ఈ రెండింటిని కూడా మనం సమరూప త్రిభుజాలు అంటారు. అమాంగ్ ఫ్రమ్ దీస్ సిమిలర్ ట్రయాంగిల్స్, దట్ ఈస్ triangle ABD, triangle AEC, we can write a relation that is AD by AE is equal to AB by AC. మనకి ఏబిడి మరియు ఏసీ అనేటువంటివి సమరూప త్రిభుజాలు. ఈ సమరూప త్రిభుజాల నుంచి మనం ఒక రిలేషన్ రాయొచ్చు. గణితానుగమన సిద్ధాంతం ప్రకారం, గణిత శాస్త్రం ప్రకారం మనం మ్యాథమెటికల్గా మనం ఒక రిలేషన్ రాయొచ్చు. అదేంటంటే ఏడి బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏసీ. ఇక్కడ మనం గ్రాఫ్ నుంచి ఏడి అంటే ఏంటి, గ్రాఫ్ నుంచి ఒకసారి గమనిస్తే గ్రాఫ్ నుంచి ఏడి అంటే ఏంటంటే మనకి P0 మైనస్ P1. ఏడి అంటే ఏంటి చెప్పండి, P0 మైనస్ P1. అదేవిధంగా ఏఈ అంటే ఏంటంటే P0 మైనస్ P2. అదేవిధంగా ఏబి అంటే ఏంటి T1 మైనస్ T0. అదేవిధంగా ఏసీ అంటే ఏంటంటే T2 మైనస్ T0. ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి అంటే, చూడడానికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ P1 బై P2 ఈజ్ ఈక్వల్ టు T1 బై T2 ఇలా ఉన్నాయి. దీన్ని మనం డైరెక్ట్గా ఎలా రాసుకోవచ్చు అంటే ఈ రిలేషన్ని P is directly proportional to T అని రాసుకోవచ్చు. సేమ్ మనకి దీని నుంచి మనం ఇక్కడ ఈ రిలేషన్ నుంచి మనం ప్రపోర్షనాలిటీగా ఇది రాసుకోవచ్చు. ఏంటంటే P0 మైనస్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T మైనస్ T0. P0 మైనస్ P అంటే డెల్టా P, T మైనస్ T0 అంటే డెల్టా TB. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి డెల్టా P అంటే ఏంటంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, డెల్టా టీబీ అంటే ఏంటి, డెల్టా టీబీ అంటే ఏంటన్నా మనకి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. అంటే బాష్పపీడన నిమ్నత అనేటువంటిది, బాష్పపీడన
నిమ్నత అనేటువంటిది బాష్పీభవన స్థాన ఉన్నతికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సొల్యూషన్. అంటే డెల్టా పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీబీ. అంటే దీన్ని బట్టి ఈ రిలేషన్ బట్టి మనం ఒక కంక్లూజన్ చెప్పవచ్చు. అదేంటంటే బాయిలింగ్ పాయింట్ తగ్గితే మనకి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ పెరుగుద్ది. బాయిలింగ్ పాయింట్ అంటే బాష్పీభవన స్థానం తగ్గితే బాష్పీభవన స్థానం ఉన్నతి పెరుగుతుంది. అనేటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం డిటర్మినేషన్ ఆర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఆ సొల్యూట్ కూడా ఏంటంటే నాన్ వాలటైల్ సొల్యూట్. అంటే ఒక అబాష్పశీలి ద్రావితం యొక్క అణుభారాన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం వివరించుకుందాం. మనకు రౌల్ట్ నియమం ప్రకారం ఏం తెలుసు? రౌల్ట్ నియమం ప్రకారం ఏంటంటే ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్. XB అనేటువంటిది మోల్ ఫ్రాక్షన్. అంటే రౌల్ట్ నియమం ప్రకారం ఏంటంటే సాపేక్ష బాష్ప పీడన నిమ్నతి అనేటువంటిది మనకి ద్రావితం యొక్క మోల్ భాగానికి సమానం. అంటే P0 మైనస్ P/P0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. ఇక్కడ స్మాల్ n అనేటువంటిది మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, అంటే ద్రావితం యొక్క మోల్ల సంఖ్య. క్యాపిటల్ N అనేటువంటిది ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్, అంటే ద్రావణి యొక్క మోల్ల సంఖ్య. ఇప్పుడు ద్రావితం స్మాల్ w అనేటువంటిది మనం వెయిట్ ఆఫ్ ది సొల్యూట్గా తీసుకుందాం. స్మాల్ m అనేటువంటిదేమో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్గా తీసుకున్నాం. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుందంటే స్మాల్ w బై స్మాల్ m. స్మాల్ w అనేదేమో ద్రావిత భారం అనుకుందాం. స్మాల్ m అనేమో మనం ద్రావితం యొక్క అణుభారంగా తీసుకుంటే మరి ద్రావితం యొక్క మోల్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే స్మాల్ w బై స్మాల్ m అవుతుంది. అదేవిధంగా సాల్వెంట్ విషయంలో కూడా అంతే. సాల్వెంట్ విషయంలో క్యాపిటల్ W అనేదేమో సాల్వెంట్ యొక్క వెయిట్గా తీసుకుందాం. క్యాపిటల్ M అనేదేమో సాల్వెంట్ యొక్క అణుభారంగా తీసుకుందాం. క్యాపిటల్ W ఈజ్ ద వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ క్యాపిటల్ M ఈజ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ఏమవుద్ది అంటే ద్రావణ మూల సంఖ్య ఏమవుద్ది క్యాపిటల్ W బై క్యాపిటల్ M. మనకి ఇక్కడ రౌల్ట్ నియమం అనేటువంటిది ఓన్లీ వినీల ద్రావణాలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి P0 మైనస్ P/P0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే N బై N ప్లస్ క్యాపిటల్ N. ఇక్కడ మనకి ఇది విలీన ద్రావణాల యొక్క విషయంలో ఏమవుతుందంటే స్మాల్ n అనేటువంటిది వెరీ వెరీ లెస్ దాన్ క్యాపిటల్ N. కాబట్టి ఇక్కడ మనం హారంలో nని నెగ్లెక్ట్ చేస్తాం. అంటే n అనేటువంటి దాన్ని మనం కన్సిడర్ చేయం స్మాల్ n హారంలో. దేర్ ఫోర్ మనకి విలీన ద్రావణాలకు రౌల్ట్ నియమం ఎలా రాసుకుంటాము అంటే మనం P0 మైనస్ P/P0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N. ఇప్పుడు ఈ స్మాల్ n ప్లేస్లో క్యాపిటల్ N ప్లేస్లో మనకి ఈ పైన ఉన్నటువంటి ఈ వాల్యూస్ని కనుక మనం ప్రతిక్షేపిస్తే మనకి ఏం ఈక్వేషన్ వస్తుందంటే గుర్తుపెట్టుకోండి. P0 మైనస్ P/P0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ M బై క్యాపిటల్ W. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం కనుక్కున్నాం ఏమని మనం చూసాం ఆల్రెడీ. P0 మైనస్ P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T మైనస్ T0. దేర్ ఫోర్ P0 మైనస్ P బదులు మనం T మైనస్ T0 మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దేర్ ఫోర్ T మైనస్ T0 బై P0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై m ఇంటూ క్యాపిటల్ M బై క్యాపిటల్ W. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తాను. డెల్టా టీబీ బై P0 ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది
స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎమ్ ఇంటూ క్యాపిటల్ ఎమ్ బై క్యాపిటల్ డబ్ల్యూ. ఈ పీ నాట్ని ఇటు తీసుకెళ్దాం. ఆ పీ నాట్ని అటు తీసుకెళ్తే ఏమవుద్ది? ఇప్పుడు డెల్టా టీబీ బై పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది మనకి? స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎమ్ ఇంటూ క్యాపిటల్ ఎమ్ బై క్యాపిటల్ డబ్ల్యూ ఇంటూ పీ నాట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే క్యాపిటల్ ఎమ్ పీ నాట్ అనేటువంటిది స్థిరాంకాలు. క్యాపిటల్ ఎమ్ పీ నాట్ అనేటువంటిది ఏంటిది? స్థిరాంకాలు. అంటే మనం ఇది లేదు ఇక్కడ, మనకి ఇది అటు వెళ్ళింది కాబట్టి డెల్టా టీబీ అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనిస్తే డెల్టా టీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎమ్ ఇంటూ 1 బై క్యాపిటల్ డబ్ల్యూ. ఇక్కడ మన ప్రపోర్షనాలిటీ తీసేస్తే కనుక ఒక కాన్స్టెంట్ పెట్టుకుంటాం. ఆ కాన్స్టెంట్ ఏంటంటే మనం ఇందాక రాసాం పీ నాట్ ఇంటూ క్యాపిటల్ ఎమ్. ఇది కాన్స్టెంట్ పీ నాట్ ఇంటూ క్యాపిటల్ ఎమ్ అనమాట. పీ నాట్ ఇంటూ క్యాపిటల్ ఎమ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే డెల్టా టీబీ అనేది తెలిసింది. డెల్టా టీబీ అనేటువంటిది మనకి తెలిసింది. డెల్టా టీబీ అంటే ఏంటి? మనకి ఇక్కడ డెల్టా టీబీ అంటే బాష్పీభవన స్థాన ఉన్నతి. ఈ బాష్పీభవన స్థాన ఉన్నతి అనేటువంటిది మీరు జాగ్రత్తగా గమనిస్తే టీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ డబ్ల్యూ బై స్మాల్ ఎమ్ ఇంటూ 1 బై డబ్ల్యూ. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే మొలాలిటీ అంటాం. ఏమంటాం చెప్పండి? మొలాలిటీ. దేర్ఫోర్ మనకి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది మొలాలిటీకి ఎలా ఉంటుందంటే ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. మొలాలిటీకి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. అంటే బాష్పీభవన స్థానం ఉన్నతి అనేటువంటిది ద్రావణం యొక్క మొలాలిటీకి అనులోమానుపాతంలో ఉంటుంది. దేర్ఫోర్ మనకి డెల్టా టీబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఎమ్ అంటే మొలాలిటీ నాట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఇక్కడ ఇప్పుడు డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కేబీ ఇంటూ ఎమ్ వేర్ కేబీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కేబీ అనేటువంటిది ఏంటంటే కాన్స్టెంట్గా చెప్పుకుంటాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే డెల్టా ఒకసారి గమనించండి. డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ స్మాల్ ఎమ్ అంటే ఏంటి? స్మాల్ ఎమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ స్మాల్ ఎమ్ అంటే మొలాలిటీ కదా, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1 బై వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏం రాసుకోవచ్చు? స్మాల్ ఎమ్ కావాలి. స్మాల్ ఎమ్ అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది స్మాల్ ఎమ్ అంటే ఏంటంటే ఇదేమో మొలాలిటీ అండి, ఇదేమో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్. ఇప్పుడు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కేబీ ఇంటూ డబ్ల్యూ బై డెల్టా టీబీ ఇంటూ 1 బై డబ్ల్యూ. సో ఈ విధంగా మనం ఈ సూత్రం ద్వారా ఏం చేయొచ్చు అంటే డెల్టా టీబీ అంటే బాష్పీభవన స్థాన ఉన్నతి, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కనుక తెలిస్తే మనం ఈజీగా మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఒక అబాష్పశీలి ద్రావితం యొక్క అణుభారాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫార్ములాలో ఎమ్ అంటేనేమో మొలాలిటీ, ఈ ఎమ్ అంటేనేమో మనకి ద్రావితం యొక్క అణుభారం. ఓకే స్టూడెంట్స్, లిసన్ కేర్ఫుల్లీ and 2 or 3 times and make notes while listening this class. It leads to effective learning. Thank you.